హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పద్దుస్ చిట్టి వంటలు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ. సో దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పల్లీలు, నువ్వులు, ధనియా పౌడర్, మేథీ పౌడర్, 1 or 2 బగారా లీవ్స్ అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క, లేదా మీకు కావాలంటే పెద్ద సైజు దాల్చిన చెక్క వేసుకోవచ్చు, 3-4 లవంగాలు అండ్ చింతపండు, ఇంకా ఆనియన్, టమాటో. ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుంటే సరిపోద్ది. టొమాటోస్ ఒక 2 చిన్న సైజు టొమాటోస్ అండ్ వంకాయలు. ముందుగా గుత్తి వంకాయకి కావాల్సినవన్నీ పక్కకు పెట్టుకున్నాం అన్నమాట. మనకి మెయిన్ వచ్చేసి ఇందులో ఇంగ్రీడియంట్ చింతపండు. కొంచెం ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ మారిపోతుంది, సో చూసుకొని వేసుకోండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో పల్లీలు వేంపుకోవాలి. మరీ నల్ల కాకుండా జస్ట్ షాలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి, ఎక్కువ మాడగొట్టుకోకండి, మాడితే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా చూపెట్టిన 2 దాల్చిన చెక్కలు ఇంకా లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కొంచెం ఘాటుగా కావాలంటే ఇంక కొంచెం వేసుకోవచ్చు. మాకైతే ఘాటు అవసరం లేదు కాబట్టి కొంచెం క్వాంటిటీలోనే వేసుకున్నాం. తర్వాత అవి వేగినాక పక్కన పెట్టుకొని సేమ్ ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది ఎందుకంటే మనం ముందుగా టొమాటో ఇంకా ఆనియన్ ఉంది కదా, అది ఫ్రై చేసుకోవాలి. నూనె కొంచెం కాగాలి, మరీ చిటపటలాడేలాగా కాగాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ మాడాల్సిన అవసరం లేదు. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అవసరమైతే క్యాప్ పెట్టేసుకోండి, కొంచెం సాఫ్ట్గా ఉడికిద్ది. ఈ లోపల ఇవి చల్లగా అయిపోయినాయా లేవా అని చెక్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉడికితే చాలు, మాడకుండా చూసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ ఆనియన్ ఇంకా టొమాటో ఫ్రై అయిపోయిన తర్వాత చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టుకోండి. ఈ గ్యాప్లో ముందుగా వేంపిన పల్లీలు ఇంకా నువ్వులు, చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇది సాఫ్ట్ అవ్వడానికి చింతపండు రసం ఉంటుంది కదా, ఫస్ట్ చూపెట్టినది, ఆ కొంచెం రసం వేసుకొని పట్టేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ముందుగా చూపెట్టిన ఆనియన్ ఇంకా టొమాటో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. ఇందులోనే కొంచెం టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము మేము. చాలామంది వేయరు అనుకుంటా, బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేయలేం కాబట్టి ఇప్పుడే వేసాము మేమైతే. తర్వాత ముందుగా చూపెట్టిన ధనియా పౌడర్ ఇంకా కొంచెం మెంతి పొడి వేసాము. మెంతి పొడి ఎక్కువ వేయకండి, చేదు వచ్చేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని మనం వంకాయల్ని కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయకి తెలుసు కదా, ఎప్పుడైనా ఇలా 4 సైడ్స్ లాగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో స్టఫ్ పెట్టడానికి ఉంటుంది కాబట్టి. అలా చాలామంది ఏంటంటే పేస్ట్ని ఈ వంకాయ మధ్యలో పెట్టి ఫ్రై చేస్తారు, బట్ మేమైతే అలా చేయట్లేదు. ఎందుకంటే ఆ పేస్ట్ మొత్తం ఆ గిన్నెకే అతుక్కుపోతుంది, ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోద్ది కాబట్టి మేమైతే అలా కాకుండా ఇలా డైరెక్ట్ బ్రింజాల్స్నే
ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఇలా మధ్యలో మూత పెట్టుకొని కొంచెం ఆ వంకాయలు కుక్ అయ్యేంత వరకు ఉంచేసుకొని తర్వాత తీసి అలా మధ్యలో కలుపుకుంటూ ఉన్నామన్నమాట. సో వంకాయలు మెత్తగా కావాలా లేదంటే లైట్గా ఫ్రై అవ్వాలా అనేది అప్ టు యూ. మేమైతే కొంచెం మెత్తగానే గోలించుకుంటున్నాం వంకాయలని. ఇలా సాఫ్ట్ అయ్యే వరకు మంచిగా కలర్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకున్నాం. అప్పుడు తీసేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ అదే ఆయిల్లో ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక బగారా ఆకు, చిన్న ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇది ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. మళ్ళీ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మా మమ్మీ కొంచెం వేసారనమాట. బగారాకి ఇక్కడ టేస్ట్ కోసం వేసాము. కావాలంటే మీరు మళ్ళీ దాల్చిన చెక్క అవి కూడా వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ వేసాము కాబట్టి ఘాట్ అవుతుందని వేయలేదు. ఇంకా కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఆ పేస్ట్ ఉంది కదా, ముందుగా చూపెట్టిన పేస్ట్, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి. అంటే నూనె పేలిద్ది కదా పైన, నూనె వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. కలర్ కూడా షేడ్ అవ్వాలి ఆ పేస్ట్ది. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది, ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కొంచెం ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు కారం మీకు సరిపడా, మీరు ఎంత కారం తింటే అంత కారం, ఉప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి, ఉప్పు కారం ఆ పేస్ట్కి పట్టేలాగా. పేస్ట్ మొత్తం పచ్చి వాసన అంతా పోయి ఇలా మంచిగా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకొని అప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా చూపెట్టిన ధనియా పౌడర్ కొంచెం వేసాము. తర్వాత మీరు కావాలంటే మళ్ళీ గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇందులోని. ఇది 1 మినిట్ అట్లా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ముందుగా చూపెట్టిన ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకొని కలుపుకోవాలి. చాలామంది ఏంటంటే ఆయిల్ ఫస్ట్ వాటర్ వేస్తారు ఫ్రై అయిన తర్వాత ఆ మసాలా అంతా, బట్ మేమైతే ఇలా ముక్కలకి మంచిగా పట్టాలని చెప్పి ఫస్ట్ వంకాయలు వేసినాం అలా.
అలా ఒక 2-3 మినిట్స్ వంకాయలు మంచిగా గోలిన తర్వాత ఆ పేస్ట్ అంతా పట్టేలా వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు వాటర్ వేస్తామన్నమాట. వాటర్ మీకు కావాల్సినంత వేసుకోండి, కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వేసుకోండి. మీకు థిక్గా కావాలి అని అంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు, లేదా కొంచెం నార్మల్గా కావాలి అని అంటే వాటర్ ఎక్కువనే వేసుకోండి. ఎలా అయినా కర్రీ చల్లారిన తర్వాత ఆ థిక్నెస్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి వాటర్. మాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది. ఇలా ఒక పక్క కర్రీ అవుతుంటే అటు పక్క రైస్ అవుతుంది. గుత్తి వంకాయ కదా మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అని వెయిట్ చేస్తూ ఉండే అనమాట నేనైతే. అండ్ ఇలా కర్రీ ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుంటే గుత్తి వంకాయ రెడీ. కర్రీ అవ్వగానే లేట్ చేయకుండా వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా, ఏమన్నా ఉండేనా గుత్తి వంకాయ.